బిడ్డలారా, నేను నమ్ముతా ఈ మాట. కష్టపడటం నీ పని, తగిన కాలమందు ప్రతిఫలం ఇవ్వటం దేవుని పని. కష్టపడి పని చేయటం నీ పని. ఒళ్ళు దాచుకోకుండా, సోమరిపోతుగా బ్రతకకుండా, బలాన్ని దాచుకోకుండా, నీ పూర్ణ బలంతో కష్టపడి పని చేయటం నీ పని. ప్రతిఫలం ఆశించుకో. తగిన కాలమందు దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. 2005, 2006 ఆ ప్రాంతంలో ఐడిపిఎల్ చౌరస్తా ఉంది కదా. ఐడిపిఎల్ చౌరస్తాలో నెలకు ఒకసారి 2 రోజులు మీటింగ్ పెట్టేవాళ్ళు. అదే విచిత్రమో తెలీదు, అక్కడ మీటింగ్ అన్న రోజల్లా కొండపోత వర్షం వచ్చేది. మనం మీటింగ్ పెట్టామంటే ఏదో తూతూ మంత్రంగా పెట్టేవాళ్ళం కాదు. గల్లీ గల్లీ పోస్టర్లు వేసేవాళ్ళు, అన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు. ఇక మీటింగ్ స్టార్ట్ కాబోతుంది అనంగా ఎంత వర్షమో చెప్పంటారా? నోవాహు కాలంలో వర్షం కురిచింది చూసారా? చూడలేదు కదా. ఆ రోజు వస్తే మీరు చూసేవాళ్ళు. అంత కొండపోత వర్షం. నమ్ముతారా? నేను ఇంత కూడా బాధపడలా. ప్రభా, కష్టపడటం మా పని, ప్రతిఫలం ఇవ్వటం నీ పని. ఈరోజు కాకపోతే రేపు ఇస్తాం, రేపు కాకపోతే మరుసటి రోజు ఇస్తాం. ఏ రోజుకైనా వాని పనికి తగిన జీతం నువ్వు తప్పకుండా ఇస్తావు. ఆ తర్వాత ఎక్కడ మీటింగ్ పెట్టినా వచ్చే వర్షం కూడా ఆగిపోయింది. కొప్పలు తెప్పలుగా ప్రజలు వచ్చేవాళ్ళు. నిజంగా దేవుని కృప ఈరోజు మన ఇమ్మాన్యుయల్ పరిచర్య ద్వారా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఒక ప్రపంచంలాగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కష్టపడటం నీ పని, ప్రతిఫలం ఆశించొద్దు. పిల్లలు ఎప్పుడైనా ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళకు ఒకటే చెప్పండి, నాన్న కష్టపడరా, సీట్ వస్తుందా లేదా దట్ ఈజ్ సెకండరీ. నువ్వు క్వాలిఫై అవుతావా లేదా దట్ ఈజ్ సెకండరీ. నీకు నీట్ సీట్ వస్తుందా రాదా, జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవుతావా లేదా అది సెకండరీ. నీ వంతు ప్రయత్నంలో లోపం లేకుండా నువ్వు కష్టపడి పని చేయి. వాని పనికి తగిన జీతం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు.